కొన్నిసార్లు మనం చెప్పే విషయాలు ఎలా ఉంటాయి అంటే, భవిష్యత్తులో అంటే ఫ్యూచర్‌లో ఒక పని ఒక టైంకి మొదలవుతుంది. అలా మొదలైన పని కొంతకాలం కొనసాగుతుంది. ఎప్పటిదాకా కొనసాగుతుందంటే, మరొక పని మొదలయ్యేంత వరకు ఒకటి, లేదా ఫ్యూచర్‌లో ఒక టైము వరకు ఆ పని కొనసాగుతుంది. అంటే ఒక పని మొదలవ్వడము, కొంతకాలం కొనసాగడము, పూర్తవ్వడము ఈ మొత్తం కూడా ఫ్యూచర్‌లోనే జరుగుతుంది. ఇట్లాంటి విషయాలు మనం చెప్తూ ఉంటాం. ఆ సందర్భాలు ఎలా ఉంటాయో చూద్దాం. వాక్యం ఎలా ఉండాలి అంటే సబ్జెక్టు నౌన్ ఆర్ ప్రొనౌన్, తర్వాత విల్, నెక్స్ట్ హ్యావ్ బీన్, వెర్బ్‌కి ఐఎన్‌జీ, ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా సబ్జెక్ట్ తర్వాత విల్ హ్యావ్ బీన్ వస్తుంది. ఈ సందర్భాలు ఎలా ఉంటాయి? ఫ్యూచర్‌లో ఒక టైంకి మొదలైన పని కొంతకాలం కొనసాగి ఇంకొక పని మొదలయ్యేంత వరకు లేదా ఒక టైం వరకు కొనసాగుతుంది. మొత్తం డ్యూరేషన్ అంతా ఫ్యూచర్‌లోనే ఉంటుంది. ఇంతవరకు అయితే ఏమీ జరగలేదు. ఇట్లాంటి సందర్భాలు చెప్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. బై నెక్స్ట్ మంత్ వచ్చే నెలకి దే విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఫర్ 2 years. వాళ్ళు నివసిస్తూ ఉండడం అనేది 2 సంవత్సరాలు అవుతుంది అంటారు. అంటే ఇప్పుడు అలానే నివసిస్తూ ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ మంత్‌కి వాళ్ళు నివసిస్తూ ఉండడం అనేది 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఇంకా ఏది జరగలేదు. అదంతా కూడా ఫ్యూచర్‌కి సంబంధించి చెప్తాం. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 3 hours బై 6 PM. 6 గంటల సమయానికి నేను వెయిట్ చేస్తూ ఉండడం అనేది 3 గంటలుగా కొనసాగుతూ ఉంటుంది. అంటే మధ్యాహ్నం 3 నుంచి ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. 6 గంటల సమయానికి ఏమవుతుంది? ఆయన వెయిట్ చేస్తూ ఉండడం అనేది 3 hours పడుతుంది. ఇంకా ఏది జరగలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఆల్ మార్నింగ్ టుమారో 9 AM. రేపు ఉదయం 9 గంటలప్పటికి ఆయన టీవీ చూస్తూనే ఉంటాడు కంటిన్యూస్‌గా. నెక్స్ట్ మంత్ షీ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years. వచ్చే నెలకి ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది 2 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంటుంది అని చెప్తాం. అంటే ఫ్యూచర్‌లో ఒక టైంకి ఒక అంతకుముందు ఎప్పుడో మొదలైన పని కొనసాగుతూ ఉంటుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. దే విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 1 hour బై ద టైమ్ ద బస్ అరైవ్స్. బస్ వచ్చేంత వరకు వాళ్ళు ఒక గంట సేపుగా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తాం. ఈ సిచ్యువేషన్లు అన్నీ కూడా ఫ్యూచర్‌లో జరుగుతాయి. ఒక టైంకి అంతకుముందు ఎప్పుడో మొదలైన పని జరుగుతూ ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. ఇవి రోజు మనం ఉపయోగించే విషయాలు. ఇక్కడ సబ్జెక్ట్స్‌ని, వెర్బ్స్‌ని మార్చుకుంటూ మరికొన్ని సెంటెన్సెస్‌ని ప్రిపేర్ చేసుకోవాలి.